ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఏంటి? ఆస్మాటిక్ ప్రెషర్ అనేది ఒక కాలిగేటివ్ ప్రాపర్టీ కదా. ఆస్మాటిక్ ప్రెషర్ గురించి తెలుసుకునే ముందర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్మాసిస్ అంటే ఏందో తెలుసుకుందాము. అంటే ద మూమెంట్ ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఫ్రమ్ దేర్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోయర్ కాన్సన్ట్రేషన్ త్రూ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఆస్మాసిస్ అంటాము. అంటే సాల్వెంట్ మాలిక్యూల్స్ మూమెంట్, బెస్ట్ సాల్వెంట్ ఏది? వాటర్ కదా. వాటర్ యొక్క మూమెంట్ అంటే వాటర్ యొక్క హయ్యర్ కాన్సన్ట్రేషన్ లెవెల్ నుంచి వాటర్ యొక్క లోయర్ కాన్సన్ట్రేషన్ లెవెల్కి మూమెంట్ జరుగుతుంది. దేని ద్వారా? సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా మూమెంట్ జరుగుతుంది. దాన్ని ఏమంటాము? ఆస్మాసిస్ అంటాము. దీన్ని ఇంకో విధంగా డిఫైన్ చేయొచ్చు. ఏంటంటే ద మూమెంట్ ఆఫ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఫ్రమ్ లోయర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ టు హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ త్రూ సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఈస్ కాల్డ్ యాజ్ ఆస్మాసిస్. అంటే సాల్వెంట్ మాలిక్యూల్స్ అనేవి లో కాన్సన్ట్రేషన్ సొల్యూషన్, ఇక్కడ సాల్వెంట్, లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ టు హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్, దేని ద్వారా? సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా మూమెంట్ జరుగుతుంది. ఎందుకు సాల్వెంట్ పార్టికల్స్ మాత్రమే మూవ్ అవుతాయి, సొల్యూట్ ఎందుకు కాదు? ఎందుకంటే సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఉంది కదా, దానికి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. బట్ మన సొల్యూట్ పార్టికల్స్ అనేవి బిగ్గర్, కంపేర్ చేస్తే సాల్వెంట్ పార్టికల్స్తో కంపేర్ చేస్తే బిగ్గర్గా ఉంటాయి. ఇక్కడ మన సెమీ పర్మియబుల్లో స్మాల్ హోల్స్ ఉంటాయి కదా, ఈ హోల్స్ కన్నా సొల్యూట్ పార్టికల్స్ పెద్దవి కాబట్టి ఇవి ఎంటర్ కావు. సాల్వెంట్ హోల్స్ చిన్నవి కాబట్టి అవి ఎంటర్ అవుతాయి. అది రీజను ఎందుకు సాల్వెంట్ మాత్రమే మూమెంట్ జరుగుతుంది అని. సో ఇప్పుడు మనకి ఆస్మాసిస్ ప్రాసెస్ అనేది జరగాలంటే సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఖచ్చితంగా కావాలి. సో ఈ మూమెంట్ అనేది ఎప్పటి వరకు జరుగుతుందంటే ఈ రెండు కాన్సన్ట్రేషన్ సేమ్గా వచ్చే వరకు, అంటే ఈక్విలిబ్రియం వచ్చే వరకు ఈ మూమెంట్ అనేది జరుగుతుంది. ఎందుకు సాల్వెంట్ మూమెంట్ లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్లోకే ఎందుకు జరుగుతుంది? లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషను. ఎందుకంటే మన కెమిస్ట్రీలో కాన్సన్ట్రేషన్ టర్మ్ ప్రయారిటీ దేనికి ఎక్కువ ఇచ్చున్నారంటే సొల్యూట్కి ఇచ్చున్నారు. అంటే సొల్యూట్ కాన్సన్ట్రేషను ఎక్కువ దేంట్లో ఉంటుందో అది హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషను. సొల్యూట్ కాన్సన్ట్రేషను దేంట్లో అయితే తక్కువగా ఉంటుందో అది లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. సో ఇప్పుడు మన హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్లో సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, సాల్వెంట్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. బట్ లో కాన్సన్ట్రేషన్ సొల్యూట్ దగ్గరకు వస్తే సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ ఉంటుంది, సాల్వెంట్ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే లో కాన్సన్ట్రేషన్లో సాల్వెంట్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, హై కాన్సన్ట్రేషన్లో సాల్వెంట్ లెవెల్ తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు లో కాన్సన్ట్రేషన్లో ఏముంది? సాల్వెంట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు హై కాన్సన్ట్రేషన్ కదా సాల్వెంట్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమవుతుంది? మూమెంట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనము ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఏందో తెలుసుకున్నాము. సో దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, ఒక బీకర్ని తీసుకొని ఈ బీకర్లో మిడిల్లో ఏం తీసుకున్నాము? సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఉంది. దీన్ని 2గా డివైడ్ చేసాము. ఒక సైడ్ ఏమో కాన్సన్ట్రేటెడ్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ తీసుకున్నాము, ఇంకో సైడు డైల్యూటెడ్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ తీసుకున్నాము. అంటే ఇక్కడ సాల్వెంట్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ సాల్వెంట్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది. అంటే హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్కి ఏమవుతుంది? మూమెంట్ అయినప్పుడు ఇక్కడ ఈ లెవెల్ కాన్సన్ట్రేటెడ్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక బీకర్ తీసుకొని ఈ బీకర్లో మిడిల్లో ఏముంది? సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ ఉంది కదా. ఒక సైడ్ ఏమో ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నాము, ఇంకో సైడు సొల్యూషన్. అంటే ప్యూర్ సాల్వెంట్ కదా, ప్యూర్ సాల్వెంట్లో సాల్వెంట్ కాన్సన్ట్రేషన్ అనేది హైగా ఉంటుంది, సొల్యూషన్లో సాల్వెంట్ కాన్సన్ట్రేషన్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే మూమెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుంది? ఇక్కడి నుంచి ఇక్కడికి మూమెంట్ జరిగింది కదా. మూమెంట్ జరిగినప్పుడు ఏమైంది? సొల్యూషన్ లెవెల్ అనేది పెరిగింది.
అంటే ఆస్మాసిస్ అనేది జరిగింది, మూమెంట్ జరిగినప్పుడు ఈ లెవెల్ అనేది పెరిగింది. ఇప్పుడు ఈ మూమెంట్ని ప్రివెంట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఎక్స్ట్రాగా ఒక సమ్ ప్రెషర్ని దేనిపైన పెట్టాలి, సొల్యూషన్ పైన పెట్టినప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ పిస్టన్ తీసుకొని దీన్ని ఏం చేయాలి, ప్రెషర్ ఇస్తే ఇదేమవుతుంది, ఈ మూమెంట్ని మనం స్టాప్ చేయొచ్చు. దాన్నే ఏం చెప్తాము, ఆస్మాటిక్ ప్రెషర్ అంటాం. అంటే ఎక్స్ట్రా ప్రెషర్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రివెంట్ ద ఆస్మాసిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆస్మాటిక్ ప్రెషర్. ఈ ఆస్మాటిక్ ప్రెషర్ని దేంతో డినోట్ చేస్తామంటే లెటర్ పై. పై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మొలారిటీ. ఈ సింబల్ ఏంటి, క్యాపిటల్ M కదా. పై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. టెంపరేచర్ ఇన్ కెల్విన్, దట్ మీన్స్ అబ్సల్యూట్ టెంపరేచర్. పై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు T టెంపరేచర్. సో ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకేమొచ్చింది, పై ఈజ్ ఈక్వల్ టు M/T. ఇక్కడ పై అంటే ఏంది, ఆస్మాటిక్ ప్రెషరు, M అంటే మొలారిటీ, T అంటే టెంపరేచర్, ఇక్కడ R అనేది కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ ఏది, సొల్యూషన్ కాన్స్టెంట్. దీనికి ఒక వాల్యూ ఉంది, ఆ వాల్యూ ఎంత, R ఈజ్ ఈక్వల్ టు 0.0821 అట్మాస్ఫిరిక్ లీటర్ పర్ మోల్ కెల్విన్.